హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి. ముందుగా కడాయి పెట్టుకుని జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే ధనియాలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మంచి ఈవెన్గా వితౌట్ ఆయిల్ మంచిగా మనము రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన కూడా మంచిగా పోతే ధనియాలు కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇవి మంచిగా వేగాక తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో మనకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసి అవి కూడా వితౌట్ ఆయిల్ మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లగా మిక్సీలో కొట్టి పౌడర్లో వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆకుకి చాలా మట్టి ఇసుక వస్తుందండి. సో మంచిగా వాష్ చేసుకొని యూస్ చేయాలి, లేదా తిన్నప్పుడు ఇసుక అనిపిస్తుంది. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు వేసి మంచిగా తిప్పుకోవాలి. అలా తిప్పకుండా వదిలేసామంటే మాడి పట్టేస్తుందండి. మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇది మంచిగా ఉడికితే మనకి ఆయిల్ నుంచి ఆకు సెపరేట్ అవుతుందండి. చూపిస్తాను నేను, చూడండి. మధ్యలో తిప్పుతూ ఉండండి మర్చిపోకుండా. సో ఆకు మంచిగా మగ్గిపోయాక చిటికెడు ఉప్పు, మీ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. నేనైతే కళ్ళుప్పు మిక్సీ కొట్టే పౌడర్లో వేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఆకు మంచిగా మగ్గాక ఆయిల్ నుంచి సెపరేట్ అవుతుంది. ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న అదంతా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అది మిక్సీ కొట్టినప్పుడే మనం కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి మిక్సీ కొడితే ఇప్పుడు యాడ్ చేయక్కర్లేదు. సో నేను అందుకు ఇప్పుడు యాడ్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.